ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి పెద్దమ్మా ఆ కన్నీళ్ళేంటి? చచ్చా, కన్నీళ్ళ పడా, కంట్లో నలక పడింది. నువ్వు బాధపడుతున్నావని నాకు తెలుసులే పెద్దమ్మా. బాధ? నాకేం బాధ? ఆ, ఈ ఇంట్లో నలక కూడా నీ కన్నీళ్ళకి కారణం అవ్వదు పెద్దమ్మా. నీ కళ్ళు తడిచాయి అంటే అందుకు కారణం ఒక్కరే ఉంటారు, అది మా అమ్మ. అమ్మ గుర్తొచ్చింది కదూ? తన జ్ఞాపకాలన్నీ నీలో చూసుకోమని తన గుర్తుగా నిన్ను పంపించి తను వెళ్ళిపోయింది. నేనుండి అమ్మ లేదన్న బాధ నీకుండకూడదు కదా పెద్దమ్మ. నాకు అమ్మ గుర్తొస్తుంది, కానీ నిన్ను చూసాక అమ్మ లేదన్న మాట మర్చిపోతున్నా. ఎందుకంటే మా అమ్మ నీలో ఉంది కదా పెద్దమ్మ. మీ అమ్మ గొప్పతనం చూడు. నాలో నీకు మీ అమ్మ కనిపిస్తోంది, నీలో నాకు నా చెల్లి కనిపిస్తోంది. కొందరు లేకపోయినా కొన్ని జ్ఞాపకాలు వదిలేసి వెళ్తారు. మీ అమ్మ నా కోసం వదిలి వెళ్ళిన జ్ఞాపకం నువ్వు. మరి నేనుండగా నువ్వు అమ్మ గురించి బాధపడ్డమేంటి పెద్దమ్మ? ఓ పెళ్లి చేసుకుని వెళ్ళిపోతానా? నేనెక్కడికి వెళ్ళను. పెళ్లి అయ్యాక కూడా ఇక్కడే నీ కళ్ళ ముందే ఉంటాను కదా. మరి నువ్వెందుకు బాధపడుతున్నావు? అవును కదా, పెళ్ళైనా నువ్విక్కడే ఉంటావు కదా. ఇక నేను బాధపడాల్సిన అవసరం ఏముంది? పెళ్లి చేసుకుని రామలక్ష్మి అత్తగారింటికి వెళుతుంది. కానీ నాకు అత్తిళ్ళైనా పుట్టిళ్ళైనా ఇదే కదా పెద్దమ్మా. నేను లక్కీ గర్ల్ కదా. అవునమ్మా, నువ్వెప్పుడూ అదృష్టవంతురాలివే. మమతను కమ్మిన మేఘం పడమటి సంధ్యారాగం. ఏంటి పెద్దమ్మా, ఇంకా దేని గురించి నువ్వు ఆలోచిస్తున్నావు? ఏం లేదమ్మా, అనుకున్నవి అనుకున్నట్లు అన్నీ జరిగిపోతాయి కదా. అన్నీ జరిగిపోతాయి, ఇంకా ఎలాంటి అనుమానాలు పెట్టుకోకు. నేను వెళ్ళి రెడీ అయ్యేస్తాను, ఓకే? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.